హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ జాన్ వ్లాగ్స్ అనమాట. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేయండి. ఏంటమ్మా టమాటాలు కట్ చేసింది అనుకుంటున్నారా? నానైతే అమ్మకి టమాటా చింతపండు పచ్చడి అయితే చేయమని అయితే ఆర్డర్ చేశాడనమాట. మా అమ్మ మేము అడిగినా మా నాన్న అడిగిన ఒకవేళ అల్లుళ్ళు వచ్చినా కూడా తప్పకుండా ఏదంటే అది వండి అయితే పెట్టిద్ది అనమాట. అయితే నాన్న కోసం కొట్టు దగ్గరికి వెళ్ళి పచ్చడికి ఏమేమి కావాలో అయితే కొనుక్కొచ్చేసింది. కొన్ని ఎండుమిరకాయలు అయితే దాని కాడలు తీసేసింది. టమాటాలు కూడా మంచిగా కోసేసుకుంది అనమాట. ఇవి అనమాట టమాటా చింతపండు పచ్చడి అయితే చేస్తుంది అనమాట. ఇంకొచ్చేసి అన్నం ఒకవైపు అయితే ఉడికేస్తుంది. ఇంకా జున్ను మాయమ్మ ముచ్చట్లు ఆడుకుంటున్నారు ఇద్దరు. అది లోపల పెట్టమ్మా, లేదులే వద్దులే నేను పెడతాను, మరి కత్తిపెట్టు కదా అని నేను తీసుకొని అయితే లోపల పెట్టేస్తున్నాను అనమాట. ఇంకైతే కొంచెం నూనె వేసేసుకుంది, ఎండుమిరకాయలు ధనియాలు అయితే వేసైతే అమ్మ అయితే వేపేసుకుంటుంది అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదండి. మేమైతే ఇలా చేస్తాం పల్లెటూరుల్లో. మరి మీరు ఎలా చేసుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మా నాన్నకైతే ఖచ్చితంగా 2-3 రోజులకి రోటీ పచ్చడి అయితే ఉండాల్సిందే ఖచ్చితంగా. పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట నాన్నకి. అదిగో అమ్మ అయితే ఎండుమిర్చిలో ధనియాలు కూడా వేసేస్తుంది, అయితే వేపుతుంది. పచ్చళ్ళు మా అన్నయ్యలు కానీ ఎవరైనా కానీ మా అమ్మ పచ్చళ్ళకి అయితే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారండి. చాలా బాగా చేస్తుంది అన్నమాట. పచ్చళ్ళు కానీ కూరలైనా ఏవైనా కానీ అంటే ఎవరి వాళ్ళకి గొప్ప కదా టేస్ట్ అయినా ఇంకేదైనా. అమ్మ అయితే రోస్టెడ్ చేసేస్తుంది. టమాటా ముక్కలు కూడా వేపుదామని అయితే పక్కనైతే పెట్టేసుకుంది అనమాట. మంచిగా కలర్ మారే వరకు అయితే ఎండుమిర్చిని అయితే వేపేసుకుందమ్మ. ఒక గిన్నెలో చిన్నదాకా అయితే వేస్తుంది. మరి అదే కళాయిలో కొంచెం నూనె వేసి టమాటా ముక్కలు అయితే అందులో వేస్తుంది అనమాట. మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడతామన్నమాట. ఎవరికి పామ్ ఆయిల్ వాడేదమ్మ. ఎప్పుడో విషయంలో ఉన్నప్పుడు అది గడ్డి వస్తుంది వాడకూడదని అయితే డాక్టర్ చెప్పడం వల్ల మానేసింది. ఇంకా అమ్మ నేతి నుండి ఇప్పటిదాకా సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాం అనమాట. చిన్న చిన్న ముక్కలు వేసేసుకుని దాంట్లో చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తే మగ్గిపోతాయి అన్నమాట టమాటా ముక్కలు. నాన్న ఏదైనా ప్రాణం బాగున్నా బాగోపోయినా గారెలు అడిగినా ఇంకేది అడిగినా కానీ ఖచ్చితంగా చేసి పెట్టిద్ది అనమాట. వాటర్ తీసుకుని మా జున్ను చెప్తుంది, మా వాడు తెస్తాడు కానీ ఆగం చేస్తాడు అనమాట. ఈ హైర్ అయితే ఎండుమిర్చి చేసేస్తుంది, దంచేస్తుంది అనమాట. రోడ్ ఫస్టే కడిగేసేసింది. దాన్ని జీలకర్ర అవి కూడా చూపి ఎండుమిర్చి దానిలో ధనియాలు వేసి వేపుకుంది కదా, అయితే దంచుతాను అనమాట. ఒక పక్క మా ఓడి ఆగం చేస్తుంది, ఒక పక్కన పచ్చడి చేస్తుంది. ఈ రోజుల్లో తక్కువే కదండి, మనలాంటి వాళ్ళం అయితే మిక్సీ వేసేస్తున్నాం పచ్చళ్ళని. మా అమ్మ అయితే టేస్ట్ కోసం అయితే రోట్లోనైతే దంచుతుంది అనమాట. ఎక్కడో ఇంకేమో మగ్గ పెట్టేసుకున్న టమాటా ముక్కలు అనమాట. అవి మంచిగా మెత్తగా నలిగిపోయే వరకు అయితే దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనం టమాటాలు చింతపండు వేసినవి కూడా వేసేసి దంచుకుంటుంది అయితే అమ్మ. మేమైతే విలేజ్లో ఎలా చేస్తామండి పచ్చడి, మరి మీరు ఎలా చేస్తారో. మా జున్ను కూడా తింటున్నాడు అనమాట. మంట పచ్చడి కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే కొంచెం వాటర్ అయితే టమాటాల్లో ఉడకబెట్టి పోస్తాం అనమాట. మేము మెత్తగా దంచేస్తుంది అనమాట. టమాటా ముక్కలు ఎండుమిర్చి అన్నీ బాగా స్మాష్ కలిసిపోయేలాగా ఇవి అన్నమాట టమాటో రోటీ పచ్చడి. మా జున్ను మా అమ్మ ఏం చేస్తుంది, అమ్మమ్మ గారు ఏం చేస్తున్నారంటే మా వాడైతే ఒక పక్క నుండి అయితే చూస్తున్నాడు. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా మంచిగా కడిగిన వెల్లుల్లిపాయ జీలకర్ర రైస్ అయితే దంచుకుంటాం అనమాట. మళ్ళీ పచ్చడి పక్కన తీసి అన్నం అయితే కలుపుకుంటాము. మేమైతే ఇలా చేస్తాం. నాకైతే టేస్ట్ చూడమంది అమ్మ, బాగుందంటే నేనైతే మా అమ్మకి అయితే కామెంట్ ఇచ్చాను అనమాట. బాక్స్లో ఒక గిన్నెలో అయితే పెట్టేస్తుంది. కొంతమంది పోపు పెట్టుకుంటారంటే తాలింపు, మేమైతే పెట్టుకోమండి. ఇలా తినేస్తామే. ఇంకా దీనిలో వేడివేడి అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కూడట్టు అంటే ఆమ్లెట్ వేసుకొని తింటే మాత్రం మామూలుగా ఉండదన్నమాట. వీడియో నచ్చితే మా అమ్మకైతే ఒక లైక్ ఇచ్చేసేయండి, మాకు సపోర్ట్ చేయండి.